హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ ఫర్ లంచ్ బాక్స్ చేసుకుంటున్నాము. ఒక కుక్కర్లో వచ్చేసి 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్. చెక్క, లవంగా, యాలుక్కాయ, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్నాను. అవి వేగనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ చాలండి, పచ్చిమిరపకాయలు 2 సరిపోతుంది, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నామండి. కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయిందాకా తిప్పుకుంటూ ఉండాలండి. టమాటాలు 4 to 5 కోసుకున్నానండి. మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకున్నాను. కడిగి కోసుకోవాలండి. కోసుకొని టమాటాలంతా వేగనివ్వాలి బాగా. ఎప్పుడైనా లేట్గా లేస్తే ఎక్కువ చేసుకునే రెసిపీ ఇది. చాలా వరకు టైం పడుతుంది అనుకుంటారు, కానీ పిల్లలకి ఓన్లీ ఫుడ్ మనం పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. బికాజ్ అన్నము కూర 2 మిక్సింగ్ లాగా వచ్చేస్తుంది. ఇందులో బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నామండి, చిటికెడు చాలు. ఆల్రెడీ టమాటా కలర్ కూడా దాంట్లో కలుస్తుంది కాబట్టి చిటికెడు సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని కూడా ఈలోపు టమాటాలంతా ఇవి వేగుతుందండి. నేను మధ్యలో కట్ చేశాను. నెక్స్ట్ స్పూన్ తోటి నేను 1.5 స్పూన్ దాకా వేసుకున్నానండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా తిప్పుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ లంచ్ ఫర్ కిడ్స్ అండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. తిప్పుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నాట్ ఎ ప్రాబ్లం. దాని బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం మాత్రమే వేసుకున్నాను. కారం వేయకుండా ట్రై చేస్తామండి, కానీ కొద్దిగా సప్పగా అనిపిస్తుంది. అందుకు నేను కారం వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ మీద గుప్పెడు వేసుకున్నానండి బియ్యము. సో దానికి తగ్గట్టు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. గుప్పెడు వేసుకున్నాం కాబట్టి గుప్పెడు ఎంత వాటర్ సరిపోతుందో అంత ఎక్స్ట్రా వేసుకున్నాను అంతే. నెక్స్ట్ బియ్యం అందులో వేసేసాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ కదా. కుక్కర్లో వేసుకునేటప్పుడు అలాగే ఉంటుంది కొలత. మీ ఇష్టాన్ని బట్టి, మీ బియ్యం కొద్దిగా మెత్తగా అవుతుంది అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. సో బియ్యం కూడా వేసుకొని మొత్తం కలపాలండి. బికాస్ మొత్తం మసాలా అంతా పైనకి కిందికి తిరుగుతుంది. ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు కొద్దిగా మరుగుతుంది కదా, ఈ గ్యాప్లో కుక్కర్ మూత పెట్టేసేయాలండి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ మీద రాణిస్తే చాలు. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. 3 విజిల్స్ రానిచ్చి ఆపేసాను. ఇదిగోండి, ఇప్పుడు టమాటా రైస్ ఈజ్ రెడీ టు సర్వ్. దీంతో పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగా సూపర్గా ఉంటుంది. మీకు ఒకవేళ టమాటాలు తగ్గించేసుకోవాలనుకుంటే తగ్గించేసుకోండి. నేను మాత్రం కొద్దిగా టమాటాలు 4 to 5 వేసాను. ఒక గ్లాస్ మీద కొద్దిగా బియ్యం ఎక్స్ట్రా వేసాను. సో నౌ ఇట్స్ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.